నమస్తే పీవీఆర్ న్యూస్ కి స్వాగతం. సమస్య మీది పరిష్కారం మాది. మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు. 9490273709. మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం గాదిగుమ్మి జలపాతం సమీపంలో శ్రీ గిరిజా తాండవేశ్వర ఆలయం వద్ద ఈరోజు పౌర్ణమి పూజలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు ధన్యం రాజు వెంకటరమణ వేద మంత్రాలతో పూజలు జరిపారు. ఈ కార్యక్రమానికి కృష్ణదేవిపేట పంచాడ వెంకటరమణ కుటుంబ సభ్యులు, కుషిరెడ్డి నారాయణమూర్తి దంపతులు, సీటుగమ్ముల ఎర్రవరం, సిరిశెట్టి రాంబాబు, పెట్ల నారాయణమూర్తి, గ్రామ కాపులస్తులు. నమశివాభ్యాం నవయవనాభ్యాం పరస్పరాశ్లిముద్ధరాభ్యాం నాగేంద్ర కన్యావ్రకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం. ఓం నమ శివాయ. ఇది అల్లూరు జిల్లా కొయ్యూరు మండలం కినపర్తి పంచాయతీ గాదిగుమ్మి వలసంపేట దగ్గర వాటర్ ఫాల్ దగ్గర ఇక్కడ అమ్మవారు స్వయంభూగా ధాన్యలక్ష్మీదేవి గాదాలమ్మ తల్లిగా వెలిసింది. ఇక్కడ అమ్మవారు దొడ్డుగొండమ్మ తల్లి కూడా ఉంది. ఈ దొడ్డుగొండమ్మ తల్లి గాదాలమ్మ తల్లి మధ్యలో ఇది మాణ్యకీగిరి అనేటువంటి ఒక చిన్న కొండ. ఇక్కడ బంగారపు కొండ స్వామివారు తాండవేశ్వర స్వామిగా గిరిజాదేవితో సాహిత్యంగా ఇక్కడ నిలిచి ఇక్కడ ఉండి పూజలు అందుకుంటూ స్వాములు భక్తులు దీవిస్తున్నారు. ఇక్కడ గిరిజా సమేత తాండవేశ్వర స్వామివారి ఆలయంగా ఇక్కడ ప్రతిష్ఠ చేశారు గౌరవీయులైనటువంటి జొల్లగడ్డ సుబ్బారావు గారు దంపతులు. అయితే ఇదే క్షేత్రంలో ఇంకా వైభవంగా ఉండాలని భక్తులు ఇంకా తరించాలనే ఉద్దేశంతో చుట్టూరు ద్వాదశ జ్యోతిర్లింగాల్ని కూడా శాస్త్రోక్తంగా ప్రతిష్ఠ చేయించారు. మహామండలి తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేయించారు. అది ఇవన్నీ కూడా నర్మదా బాణాలే, ఏ ఒక్కటి కూడా తుత్తుమంతరంగా పెట్టినటువంటివి కావు. అన్నీ ఏది చేత ప్రతిష్ఠ చేయించి ఇక్కడ పూజలు చేయిస్తున్నారు. అయితే ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా పాల్గొన బహుళ ఏకాదశి పర్వదినంలో స్వామివారి ప్రతిష్ఠ చేసినటువంటి దినం కనుక దాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం కూడా కళ్యాణ వార్షికోత్సవంగా జరిపిస్తున్నారు మహాపండితులతో ఇక్కడ. అదే కాకుండా ప్రతి నెల కూడా ప్రతి పౌర్ణమిలోనూ కూడా ఇక్కడ అన్నదానం అనేది అన్నపూర్ణేశ్వరి దేవత లోపల ఉన్నటువంటి గిరిజామాత చేయించుకుంటుంది. అంటే అది ఆశ్చర్యం. మాకే ఆశ్చర్యం ఏంటంటే అనుకోని రీతిగా దాతలు నేనంటే నేనని, వచ్చే నెల నేనంటే వచ్చే నెల పై వచ్చిన నేనని ఇతని ముందుకు వస్తూ ఇక్కడ అన్నదానం చేస్తున్నారు. అమ్మవారి ఆశీస్సులతోటి ముందుకు కొనసాగుతూ ఉంది. అదే కాకుండా ప్రతి సంవత్సరం కూడా ప్రతిరోజు ప్రతి సోమవారం కూడా విశేషించి భక్తులు పెద్ద పెద్ద వాడు వచ్చి అభిషేకాలు చేసుకుంటూ తరిస్తూ ఉంటారు. ఈ రోజున అన్నదానం అనేది చిటికల వెంకటరమణ మాస్టర్ దంపతులు చేశారు అన్నదాతల వేళ. అంచేత అలాగే వచ్చే నెలకి మరి ఎవరనేది ఆశ్చర్యకరంగా బుక్ అయిపోతారు వేళ రేపోను. అది కూడా మాకు ఆశ్చర్యమే. నేనంటే నేను ఇక్కడ ముందుకొస్తున్నారు. అంచేత ఇంతటి వైభవం. ఇదే కాకుండా ప్రతి పౌర్ణమికి కూడా ప్రదక్షిణ అమ్మవారి యొక్క ఆదివారి యొక్క అభిషేకాలు, అర్చనలు, అన్నదానము, ఆలయ ప్రదక్షిణతో భక్తులు ఇక్కడ సేవలు అందిస్తూ సేవలు చేసుకుంటూ తరిస్తున్నారు. ఇది ఆలయం తాలూకు విశిష్టత. ఇక్కడ ప్రత్యేకించి ద్వాదశ జ్యోతిర్లింగాలు ఇక్కడ ప్రతిష్ఠ చేశారు. సౌరాష్ట్ర సోమనాథంచ, శ్రీశైలే మల్లికార్జునం, ఉజ్జయిన్యా మహాకాళ ఓంకారం మలేశ్వరం, పరళ్యాం వైద్యనాథించ ఢాకిన్యాం భీమశంకరం, సేతు బందేతు రామేశం, నాగేశం దారుకావనే, వారణాస్యాది విశేషం, త్రయంబకం గౌతమీతటే, హిమాలయతు కేదారం, కృష్ణేశ శివాలయ అని ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలనే కాకుండా అమ్మవారు ఓఢ్యాయాం గిరిజాదేవి అని చెప్పి మహామహులు పూజించినటువంటి తల్లిని ఇక్కడ గిరిజాదేవిగా ప్రతిష్ఠించారు. ఈ నది తాండవ నది కనుక స్వామివారు కూడా తాండవేశ్వరునిగానే వెలుగుతూ పూజలు అందుకున్నారు. ఇక్కడ కోరిక వచ్చిన వారు కొంగు బంగారం ఎర్రాడుతుందో సందేహం లేదు. ఇక్కడ అర్చకుడిగా ఉన్నాం ధన్యరాజు వెంకటమూర్తి గారిని ఇక్కడ 20 సంవత్సరాల నుంచి కూడా స్వామివారు ఆలయంలో అర్చకుడిగా ఉన్నట్టే నా అదృష్టంతో భావించినట్టు చేసుకుని ఇటువంటి సేవని స్వామివారి సేవ దొరకడం. అందులో ఈ స్థలంలో